సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదు. బంగారం రేటు పెరిగిపోతుందని ఇప్పటికైనా తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వివేక్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో కలిసి పాల్గొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన 6 గంటల వరకు చెక్కులు పంపిణీ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ మూసి సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. బలగం సినిమాలో పిట్టకు పెట్టి ఎదురు చూసినట్టు చెక్కుల కోసం లబ్ధిదారులు వేచి చూశారని ఎద్దేవా చేశారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. సో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోవడానికి వచ్చిన మీ అందరికీ మరి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా గౌరవ మంత్రివర్యులు వివేక్ గారిని కూడా నేను కోరేది, మా అక్క చెల్లెలందరూ కూడా తులం బంగారం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు వివేక్ గారు. సో దయచేసి ₹1,00,000 ఆ రోజుల్లో మీరు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు 1,00,000 ఇస్తున్నాడు, మేము గెలిస్తే 1,00,000 తులం బంగారం కల్పిస్తామని అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పింది కనుక దయచేసి ఆ తులం బంగారం కూడా మా అక్క చెల్లెలకు ఇవ్వాలని చెప్పి మీ అందరి పక్షాన్ని నేను కోరుతాను. ఇకపోతే మా మంత్రి గారితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మక్కలు కొనడం ఒకటి స్టార్ట్ చేసింది మంత్రి గారు. అయితే మక్కల కొనుగోలు కేంద్రాల్లో ఏమంటున్నారంటే, ప్రతి రైతు దగ్గర ఎకరానికి 18 క్వింటాల మక్కలే కొంటాము, మిగతాని కొనము అంటున్నారు ప్రభుత్వం. జనరల్గా ఎకరాకి ఏమైందంటే 30 క్వింటాలు పంటాయి. ఎంత పంటాయి అమ్మా? 25, 30 క్వింటాలు పంటాయి. కానీ 18 కొంటామంటున్నారు. మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి? బయటనేమో 1600, 1800 ధర ఉంది. ఎంఎస్పి మక్కలకు వచ్చి 2400. అయితే 18 క్వింటాలే కొంటామనే ఒక నిబంధన పెట్టడం వల్ల మక్క రైతులందరూ బాధపడుతున్నారు. దయచేసి ఎంత పడితే అంత కొనమని. నార్మల్గా 25 నుంచి 30 క్వింటాలు మక్క పడుతుంది. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంత్రి గారు మక్కలు పూర్తిగా కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి గతంలో కొన్నాం. ఎంత పంట పడినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత పంటే అంత కొన్నది. మరి ఇప్పుడు ఎందుకో కొత్తగా ఈ రూల్ తెచ్చిండ్రు, దీన్ని సవరించాలని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతా ఉంది. ఇది లాస్ట్ ఒకటే రిక్వెస్ట్, వీలైతే ఒక డిఆర్సీ మీటింగ్ పెట్టండి మంత్రి గారు. మళ్ళీ 3 నెలలు అయిపోయింది. పోయిన డిఆర్సీ మీటింగ్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తెచ్చాను. మా సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి అట్లే ఆగిపోయింది, ఒక అడుగు కూడా ముందుకు పట్టలేదు. మా నర్సింగ్ కాలేజ్ పని అట్లే ఆగిపోయింది. మా వెటనరీ కాలేజ్ పని అట్లే ఆగిపోయింది. మంత్రి గారు దయచేసి మీరు మా ఇన్ఛార్జ్ మంత్రిగా మా పనులన్నీ కూడా కొనసాగే విధంగా మీరు చొరవ చూపాలి. పోయినసారి మీ దృష్టికి తెచ్చాను, మళ్ళీ కూడా నేను ఒకసారి మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అట్లే ఇవాళ ఒక హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయింది మంత్రి గారు. పోతే అక్కడ ఏమంటున్నారంటే, ఈ స్కూళ్ళలో సాఫ్ సఫాయి చేసేటోళ్లకు పోయిన విద్యా సంవత్సరం ఈ 4 నెలల పైసలు, ఈ విద్యా సంవత్సరం 5 నెలల నుంచి జీతాలు వస్తలేవు అన్నారు. దయచేసి అది కూడా కొద్దిగా మీ దృష్టికి తెస్తా ఉన్నారు. మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిద్దిపేటలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సార్ దాదాపు 6 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అది నేను కలెక్టర్ గారి దృష్టికి, దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి కూడా తీసుకుపోయాను. దయచేసి మీరు కూడా వాళ్ళ జీతాలు ఇప్పించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎక్కువ విషయాలు లేకపోవడం. ముఖ్యంగా మా మహిళలు ఏమంటామమ్మా, మహాలక్ష్మి సార్ చెప్తాడు, ఇస్తాడు. మా మహాలక్ష్మి గుర్తు చేయమంటుంది సార్ మీకు. మహాలక్ష్మి పథకం కింద అదే అడగలేము, నేను చెప్పించినట్టు మంత్రి గారు, నేను చెప్పించినా మీరు అడిగిరా. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ. సరే, ఇప్పుడు హరీష్ రావు గారు చాలా పొలిటికల్లీ చాలా ఎక్స్పీరియన్స్, అయినా అన్ని విషయాలన్నీ తెలుసు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఎంత రాష్ట్రాన్ని ఎట్లా నడిపించిందో ఆయన మంచిగా తెలుసు. ఎక్కడ ఏ కార్పొరేషన్ ఏ సంస్థ ఉన్నదో అన్ని సంస్థలకు వెళ్ళి వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటే 1,00,000 లోన్ తీసుకున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5,000 కోట్ల రూపాయలు కానీ మిత్తి కడుతుంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేసిన అప్పుల కోసము రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల. మీ అందరూ తెలుసు, మన ఆంకాని మనకు నెలకు జీతం 10,000 ఉంటే 8,000 కానీ అప్పుకు పోతే ఇంకా ఏం మిగులుతుందమ్మా? సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, లెక్క చెప్పండి. నేను చెప్తాను కట్టించిందా మంచిగా చెప్పండి. ఇట్లా ఇంత ముందే ఇట్లా కట్టించిందా? అట్లా సమస్యలు చాలా ఉంటాయి.
కానీ నేనేం చెప్తున్నంటే రాష్ట్ర కొత్త రేషన్ కార్డు వచ్చినాయమ్మా ఎవరికైనా రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ గ్యారంటీ కార్డు అన్నారు. తర్వాత మీ అందరికీ కూడా సన్నబియ్యం వస్తుందమ్మా, అందరికీ చేతులు ఎత్తున్నామా, అందరికీ వచ్చింది. మీరు అందరు కూడా ఒక్క విషయం గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డు ఇవ్వలేదు. తప్పు సార్. 6,50,000 రేషన్ కార్డు మేము కూడా రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఏనే లేదు. ఇచ్చిన సార్ వద్దు, ఆ డిబేట్ ఇక్కడ వద్దు. కానీ వాస్తవాలు ఏంటంటే మీరు నిజంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చినట్టే 26,000 రేషన్ కార్డు సిద్దిపేటలో మనం మొన్న ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 26,000 రేషన్ కార్డు ఇచ్చిందంటే మనకు 10 సంవత్సరాల రేషన్ కార్డు రాలేదన్నమాటనే కదా. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ మీరందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో అన్ని హామీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుని ఎవరికైతే రాలేదో ఇందిరమ్మ ఇల్లు డిసెంబర్ నుంచి కూడా మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలాగా చేస్తాం. సో మీరందరూ కూడా హలో వచ్చే ఉపయోగపడండి అమ్మా. మీరు అందరికీ తెలుసు 2,500 మీద ఉన్నది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఇంతకుముందు చెప్పిన 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పెట్టిండ్రు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడే అన్నారు హరీష్ రావు గారు 1000 బెడెడ్ హాస్పిటల్ కావాలన్నారు. ఖర్చులన్నీ కూడా ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటుండే మీకు కూడా 2,500 రూపాయలు మీ అకౌంట్లో వచ్చే అవకాశం ఉండే. కానీ ఖజానా ఖాళీ అయిపోయింది. మీ అందరూ తెలుసు ఖజానా ఖాళీ అయిన సంగతి మీ అందరూ తెలుసు. నెలకు 5,000 కోట్ల రూపాయలు బిల్లు కడుతున్నారంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. కొద్దిగా మీ అందరికీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అన్నారో కొత్త రేషన్ కార్డు అన్నారో